అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల గురించి మనతోని మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. అన్న, కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం, అసలు అది ఏది మేడిగడ్డ పిల్లర్ల గురించి మనం మాట్లాడుకుంటే నిరర్ధకం, అది పనికిరాదు, లక్షల కోట్ల ధనాన్ని ప్రజాధనాన్ని వృధా చేసిండ్రు, దాన్ని ముట్టుకోము, మేము రిపేర్ చేయమని చెప్పేసి మాట్లాడిండ్రు. దాన్ని ముట్టుకున్నారు, రిపేర్ చేస్తున్నారు, ఆ పనులు నడుస్తూ ఉన్నాయి. రిపేర్ చేయడానికి కారణం ఏంది? ప్లస్ అప్పుడు రిపేర్ చేయము, దాంతో పని లేదు, అవసరమే లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అవసరం లేదనే ముచ్చట్లు మాట్లాడడానికి దాని వెనుక అర్థమైంది, ఇప్పుడు రిపేర్ చేయడానికి అర్థమైంది. దాని గురించి ఏం చెప్తారన్న? అంటే పబ్లిక్ను తప్పుదో పట్టేయడానికి అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదమ్మా. ఒకటేమో అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. మేడిగడ్డ బ్యారేజ్ బ్రీచ్ అయినాక అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి 40 రోజులకు. తర్వాతనేమో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ రెండు ఎన్నికలల్లో అబద్ధాలు చెప్పి ప్రజల కళ్ళు కప్పాలి, ప్రజలకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకు నీళ్లు కావాలని ఉంటుంది కానీ ఈ ప్రాజెక్టులు, బ్యారేజీలు, వాటి స్ట్రక్చర్లు, వాటి నిర్మాణాలు, వాళ్ళు జరిగే లోపాలు ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు కదా. వాళ్ళకి ఎంతవరకు తెలుసు అంటే, సార్ మంచి ప్రాజెక్టు కట్టిండు, మాకు నీళ్ళు వచ్చినాయి, మేము పంటలు పండించుకున్నాం, ఏదో దెబ్బ తగిలిందంట ప్రాజెక్టుకు అని అంతవరకు తెలుసు వాళ్ళకు. దాన్ని ఏం చేశారు, భూతద్దంలో పెట్టి పెద్దగా చూపెట్టారు. గోరంత ఉంటే కొండంత చేశారు. చేసి ప్రజలను బాగా మాయ చేసి తప్పుదో పట్టించిండ్రు. అందులో మేధావులు కూడా ఉన్నారు. జయప్రకాష్ నారాయణ అన్నాడు, కోదండరామ్ సార్ అన్నాడు. వీళ్ళకి ఏంటంటే తెలంగాణ తేవడం అనేది ఇంకా జీర్ణించుకోలేకపోతాను. జయప్రకాష్ లాంటి వాళ్ళు ఆయన పైకి ఎన్ని చెప్పినా కూడా లోపల ఎక్కడనో ఉంటుంది. కొన్ని మంచి పనులు చేస్తున్నాడు కేసీఆర్, కేటీఆర్ అంటాడు. కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆయనతో పాటుగా 2 రకాలున్నాయి ఇంట్లో. ఒకటి అర్థం కాక తెలియక మాట్లాడేటోళ్ళు ఉన్నారు, అందులో జయప్రకాష్ నారాయణ అన్నాడు, జనం ఉన్నారు. అర్థమై కూడా అర్థం కానట్టు నటించి ఇది పనికిరాదు అని చెప్పి ఎలక్షన్లలో ఓట్ల కోసము తప్పుదారి పట్టించి అబద్ధాలు అసత్యాలు చెప్పిన దానిలో రేవంత్ రెడ్డి నుంచి కోదండరామ్ దాకా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆకునూరు మురళి ఐఏఎస్ వీళ్ళందరికీ ఏంటంటే కేసీఆర్ అంటే కోపం. కేసీఆర్ని ఎట్లన్నా దించేయాలి. అంత కోపం ఎందుకు పెట్టుకున్నారని అనుకోవచ్చు మనం. అంటే కోపం ఎందుకు? ఇప్పుడు ఏమైందంటే మనస్పర్ధలు కామన్గా వస్తాయి. అయితే మిలియన్ మార్చ్ అప్పటి నుంచి కేసీఆర్కు కోదండరామ్కు మనస్పర్ధలు ఉన్నాయి. సరే తర్వాత కూడా కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, అన్నీ చేసిండ్రు. కానీ ఇక ఆ పదవుల కాడికి వచ్చేసరికి వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, మాకు పెద్ద పదవులు ఇస్తాడు అంటే, నేనే కదా తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది, నాకు ఏదో ఒకటి ఇస్తాడని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నది ఈయన ఇయ్యలే. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయమనంటే అక్కడ దత్తాత్రేయ గారు ఆడ క్యాండిడేట్ అవుతున్నాడు, ఆయన కూడా ఉద్యమంలో ఉన్నాడు, ఆయన మీద నేను పోటీ చేస్తే బాగుండదని కోదండరామ్ సార్ సైలెంట్. ఆయన పెద్ద పదవుల కోసం ఆశపడేవాడు కాడు. అందుకే ఆ టైంలో మనం అడిగినా కూడా ఆయన పెద్దగా ఆసక్తి చూపెట్టలేదు. కేసీఆర్ గారు కూడా 1-2 సార్లు ఆఫర్ చేసాడు, తర్వాత సైలెంట్ అయిపోయాడు. అయితే రాను ఏమైందంటే కొన్ని కేసీఆర్ చేసే పనులు ఆయన నచ్చలేదు. ఇప్పుడు మనుషులు అందరూ ఒక తీరుగా ఆలోచిస్తారా? ఇప్పుడు కేసీఆర్ గారికి ఏంటంటే తెలంగాణ అంతా ఉద్యమకాలంలో తిరిగిండు, ఆయన ఈ పరిష్కారాలను ఈ పద్ధతిలో చేయాలని అనుకున్నాడు. ఆయనకు కూడా ప్రజల పట్ల ప్రేమ ఉంది, కోదండరామ్ కూడా ఉన్నది. అయితే ఆయన అనుకున్న పద్ధతి కోదండరామ్కు నచ్చలేదు. ఇది కోదండరామ్కి ఆయన మీద ఉన్న వ్యతిరేకత. ఎట్లయినా దించాలని ఆఖరికి ఎంత దూరం పోయిందంటే తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు కలవడానికి పోయిన ఆయన. అప్పుడు ఆయన ఎలక్షన్లో పొత్తు కలిసిండు. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన క్యాండిడేట్లను పెట్టకుండా ఏకపక్షంగా కాంగ్రెస్కు సపోర్ట్ డిక్లేర్ చేసిండు. అంటే లాస్ట్ 10 years కూడా ఆయన కాంగ్రెస్తో పరోక్షంగానో ప్రత్యక్షంగానో కోదండరామ్ ఉన్నాడు. అర్థం చేసుకోవాలి జనం. కోదండరామ్ గారు వ్యక్తిగతంగా మంచి మనిషి, కానీ ఆయన ఏంటంటే కేసీఆర్ పట్ల వ్యతిరేకతతో విషయం చెప్పడం ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది. అవగాహన లేకని నేను అన్నాను. జయప్రకాష్ నారాయణకి అయితే నేను చెప్పగలుగుతా, కానీ ఈయనైతే కాదు. ఈయనకి ఏంటంటే అవగాహన ఉండి కూడా పనికిరాదు. ఎందుకు అంటే కొంతమంది ఆయన తప్పుదో పట్టించిండ్రు. విద్యుత్ సమస్య ఏదైతుందో కాళేశ్వరానికి 1 ఎకరానికి 45,000 50,000 అవుతాయి. జయప్రకాష్ నారాయణ అయితే ₹1,00,000 అవుతాయి అని చెప్పాడు మెయింటెనెన్స్తో కలిపి. ఈ ₹1,00,000 అయినప్పుడు రైతుకు బ్యాంక్ అకౌంట్లో అయితే వడ్డీ వస్తుంది కదా అని వాళ్ళు అన్నారు. నేనేమంటున్నా అంటే, మరి ఆ నోట్లు దీన్ని బతకగలుగుతామా? ఇప్పుడు రైతులకు అందరికీ ₹1,00,000 ఇప్పుడు ఎట్లా 15,000 రేవంత్ రెడ్డి ఎత్తా అన్నాడు, 10,000 కేసీఆర్ సార్ వేసిండు. మన నోట్లు దీన్ని బతకగలుగుతారా రైతులు? పంట పండియకపోతే ఇక్కడ ఎట్లా తింటారు సిటీలో? ఈ జయప్రకాష్ నారాయణ బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి, కోదండరామ్కి బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఏదన్నా చేసి విత్తనాలు వేయాలి, సాగునీరు ఇవ్వాలి, పంట పండించాలి. దానికోసం ఎంత కష్టమైనా పడాలి. మేధావులే కదా. ఇది ఒక సమస్య. కాళేశ్వరంలో కరెంటు బిల్లులు మెయింటెనెన్స్ బాగా అవుతుంది, దీని పరిష్కారం ఏంది? ఓ చర్చ పెడితే మేధావులు చెప్తారు కదా దీని పరిష్కారం గిది. ఇప్పుడు ఒక నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళతోనే ఎన్ని రకాల ఆదాయం తీయవచ్చమ్మా.
నీళ్ళతో ఏంటంటే ఫస్ట్ నీళ్ళతో వ్యవసాయం చేస్తాం. అవును. వ్యవసాయం చేసినప్పుడు అమ్మే ధాన్యానికి ధర సరిగా వస్తలేదు, తక్కువ వస్తుంది రైతుకు అనుకున్నప్పుడు ఏం చేస్తాం, పంట మారుస్తాం, కమర్షియల్ క్రాప్స్ చేస్తాం. ఇదే వడ్లు పండితే తక్కువ వస్తుంది కదా, ఇంకేదన్నా బండి బాగా ధర వచ్చేటి బండి అవి కూడా ధర తక్కువ వస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని కేసీఆర్ గారు అన్ని జిల్లాలలో భూములు సేకరించండు, ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తే ఏంటంటే వాల్యూ అడిషన్ అవుతుంది. అంటే వడ్లలాగా అమ్మకుండా ఏం చేస్తామంటే బియ్యం పట్టిస్తాము, దాని నుంచి పేలాలు తీస్తాము, దాని నుంచి దొడ్డు బియ్యం తీస్తాము, నానబెట్టిన బియ్యం తీస్తాము, ఇవన్నీ ఉంటాయి. అంటే మనం కేరళలో వాడతారు కదా తడిసిన బియ్యంతో చేస్తారు. అంటే బై ప్రోడక్ట్స్ అంటాం మనం. ఇప్పుడు మొక్కజొన్నలు జొన్నలు అమ్మకుండా ఏం చేస్తాం, కంకులు అమ్మకుండా జొన్నలు ఏం చేస్తాం, పేలాలు చేసి అమ్ముతాం. బోల్ పేలాలు ఇవి ఉంటాయి కదా మామూలు ఈ పేలాలు. అయితే ఇట్లాంటివన్నీ కూడా వాటిని ఏమంటారు, కార్న్ ఫ్లేక్స్ అంటాం, అటుకులు, మక్కటుకులు అంటాం, పాప్కార్న్ మక్కటుకులు, బోల్ పేలాలేమో బియ్యంతో చేస్తాం. అయితే ఇట్లాంటివన్నీ చేయడం వల్ల విలువను జోడించినట్టు అవుతుంది దానికి, అప్పుడు ధర ఎక్కువ వస్తుంది కదా. అంటే ఎందుకంటున్నా అంటే నీకు రైతు పండించే వడ్ల మీద నీకు ధర రాదనుకున్నప్పుడు ఇంకొక రకంగా ఆలోచించాలి, అంటే ఆలోచన మారాలి. రెండవది నీళ్ళతో ఇంకేం లాభాలు ఉంటాయి, నీళ్ళతో మనకేంటంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది. పడవలల్లో సరుకులను రవాణా చేయొచ్చు. ఎక్కడి నుంచి ఖానాపూరు ఆదిలాబాద్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనుగూరు భద్రాచలం దాకా పడవలనే మొత్తం మనం అన్ని ఎగుమతి దిగుమతులే కాకుండా జనాన్ని కూడా తీసుకుపోవచ్చు కదా. బస్సుల్లో తీసుకుపోయి ఆటోల్లో తీసుకుపోతాను కదా, జీబుల్లో ఎక్కించుకొని తీసుకుపోతాను కదా, అట్లా తీసుకుపోవచ్చు కదా రవాణా. మూడోది ఏంటంటే రవాణాతో పాటుగా టూరిజం. ఇప్పుడు సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి పోతారు, ఎందుకు రామగుండం పోతే కదా, రాజమండ్రికి ఎందుకు పోవాలి? హీరోయిన్ పట్టుకొని పాటలు పాడుకుంటా నా పాట నీ నోట పలకాల సిలక వెనకడ పడవలలో పాటలు పాడిల్లా. అప్పుడు అంటే ఇక్కడ గోదావరిలో నీళ్ళు ఉండకపోయేది కాబట్టి నాగేశ్వరరావు సావిత్రి రాజమండ్రి పోయి పాటలు పాడింది. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు రామగుండం దగ్గర పాడొచ్చు కదా. అంటే మన టూరిజం ఎన్ని రకాలు ఉంటుంది. భారతదేశాన్ని నుంచి అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు టూరిజం వస్తున్నారు. ఎన్నో లాభాలు ఉన్నాయి, ఇంకా ఉంటాయమ్మా నీళ్ళతో. ఇప్పుడు చేపలు మనం ఇప్పటివరకు ఈ చిన్న చిన్న వాటిలలో కుంటలలో చెరువులలో చేస్తున్నాం. కేసీఆర్ సార్ చేప పిల్లలు వేసిందంతా కూడా ఏంటంటే పెద్ద పెద్ద చెరువులలో మిషన్ కాకతీయతో మంచిగా చేసిన చెరువులలో వేసిండు. ఇప్పుడు గోదావరి మొత్తం చేపలు పెంచవచ్చు కదా, ఇక్కడ నుంచి అక్కడ దాకా. అవన్నీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా వేరే దేశాలకు, అప్పుడు డబ్బులు బాగుతాయి కదా. చేపలు ఎక్స్పోర్ట్ చేస్తే డబ్బులు రాకపోతే చేపలు పచ్చడి పెట్టి అమ్మొచ్చు కదా. ఎన్నో రకాల లాభాలు ఉంటాయి కదా. చేప నూనె ఉంటుంది, ఒక్కొక్క మొక్కజొన్నతో 13 రకాల ఉత్పత్తులు వస్తాయి. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే కరెంట్ బిల్లు కట్టలేమా ఒకటి. రెండోది వాళ్ళు అన్నంత కరెంట్ బిల్లు అయితే లేవు. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ఇప్పుడు 5 ఏళ్లలో కూడా మనం తీసుకున్న నీళ్లు సరిగ్గా పంపులు నడితే 1 సంవత్సరం తీసుకున్న నీళ్ళు అవి 200 టీఎంసీల కంటే ఎక్కువేం లేవు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, అది కట్టిందే. అందుకు మనకు పైనుంచి నీళ్ళు వస్తున్నప్పుడు మనం నీళ్లను ఎత్తిపోసుకోము, పైనుంచి నీళ్ళు రానప్పుడే కదా. కాళేశ్వరం ఇంపార్టెన్స్ ఏంటంటే ఎప్పుడైతే మనకు వర్షపాతం తక్కువ ఉంటుందో అప్పుడు మనం నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అంటాం. కష్టకాలంలో మనకు అది ఒక ఆపదలో ఆదుకునే కామధేనులాగా ఉంటుంది అది. కాబట్టి ఇది అర్థం కాదు. 120 రోజులు 24 గంటలు 11 పంపులు ఇన్ని మెగావాట్లు, 11 పంపులు ఒక్క దగ్గర, మొత్తం కలిపితే 200 పైన పంపులు. ఈ పంపులన్నీ ఒక్కసారి తిరిగితే ఎంత కరెంట్ వస్తుందని లెక్కలేస్తాడు కూర్చొని. వాస్తవానికి చెప్పాలంటే సార్, మీ ఆర్టికల్ నేను చదివిన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అంశాలన్నీ నేను అందులో చదివిన. అప్పుడు నాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కొంచెం అర్థమైంది. వీళ్ళు అట్లాంటి ఏమైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు 2 రకాలు ఉంటుందమ్మా. తెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టేయడం, వాళ్ళకి ఈ విషయం మీద అవగాహన లేదు కదా. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా కేసీఆర్ గారి మీద ఏదైనా కోపం అసంతృప్తితో ఉంటుంది. ఉదాహరణకు ఉద్యమకారులు ఉన్నారు, కొంతమందిని ఏంటంటే మాకు తెలంగాణ వచ్చినాక సార్ మమ్మల్ని విలువలేదని కొంత లోపల ఉంటుంది. ఇవన్నీ పోగెత్తారు. అటువంటి అన్నీ చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళ కోపం పెరుగుతుంది కదా. పెరిగి వాడు 10 మందికి చెప్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. అంటే ఏ విషయంలో అయినా ప్రజలకేమో దాని మీద అవగాహన లేనప్పుడు అబద్ధాలు నమ్ముతారు కదా. ఈ అబద్ధాలు చెప్పడంలో కోదండరామ్ కానీ ఆకునూరు మురళి కానీ ఇట్లాంటి వాళ్ళంతా పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యారు. జయప్రకాష్ లాంటి వాళ్ళకి ఏంటంటే లోతుగా పోయి ఆలోచించకపోవడం వల్ల ఈ లోతు పాత్రలన్నీ తెలియలేదు. ఈ చిన్న విషయం అడుగుతానమ్మా, ఇప్పుడు మీకు పొలం ఉన్నది, 2 ఎకరాల పొలం ఉన్నది నీకు. ఈ 2 ఎకరాల పొలానికి కాలువ వచ్చింది అనుకో, నువ్వు బోర్ ఆన్ చేస్తావా? మరి ఆ బోర్ కరెంట్ మిగులుతుందా? అట్లా ఎన్ని బోర్లే మిగులుతాయి? 15 లక్షల బోర్లు. గోదావరి
బేసిన్లో 16 లక్షల 15 లక్షల బోర్లు ఉన్నాయి. మరి ఆ కరెంట్ అంతా ఆదా అవుతుంది కదా. అంటే ఈ 16 లక్షల స్విచ్లు వేసేదానికంటే ఒక దగ్గర పంపులు నడిపిస్తారు, ఈ కరెంటే అక్కడ వాడతారు కదా. రెండవది రాత్రి 10 తర్వాత ఇక్కడ ఉన్న పరిశ్రమలు బాగా కరెంట్ వాడేటి పరిశ్రమలు మన ఇంటికి ఎంత వాడతాం, చాలా తక్కువ వాడతాం. ఒక కాలనీలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో వచ్చినాయి కదా హైదరాబాద్లో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు హైరైజ్ అపార్ట్మెంట్లు వచ్చినాయి కదా, ఆకాశ హార్మ్యాలు అంటాం మనం. అయితే ఈ ఇళ్ళల్లో మొత్తం కలిపి ఒక అపార్ట్మెంట్లో 1 మెగావాట్ కూడా వాడరు. ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంటే అందులో 200 ఇళ్ళు ఉంటే ఆ 200 ఇళ్లకు ఒక సగం మెగావాటో 30 మెగావాటో వాడతారు. మరి రాత్రి 10 తర్వాత ఈ ఇళ్ళల్లో లైట్లు బంద్ అవుతాయి, ఏమైనా ఉంటే ఏసీలు నడుస్తాయి తప్ప అవి కూడా బంద్ ఉంటాయి. రెండవది పరిశ్రమలు బంద్ అవుతాయి. ఒక షిఫ్ట్ నడిచే ఎక్కువ ఉన్నాయి, కొన్ని 2 షిఫ్టులు నడుస్తాయి, కానీ 3 షిఫ్టులు నడిచేవి చాలా తక్కువ ఉంటాయి. మరి ఆ టైంలో రామగుండంలో థర్మల్ కరెంట్ వస్తుంది కదా, అది బంద్ చేస్తారా? 24 గంటలు 365 రోజులు బాయిలర్ నడుస్తూనే ఉంటాయి కదా అవి. మరి తయారైన కరెంట్ ఎక్కడ దాచుకుంటాను మనం? ఎక్కడన్నా దానికి నిల్వ చేసుకోవడానికి ఏమైనా ఉన్నదా? నీళ్ళను కదా నిల్వ చేయడానికి మల్లన్న సాగర్ ఉన్నట్టుగా కరెంటు నిల్వ చేయడానికి ఏదైనా ఉందా? కరెంట్ ఏమైతే తయారైన కరెంట్ అంతా ఎగిరిపోతూనే ఉంటుంది, అది ఆవిరైపోతూనే ఉంటుంది. మరి రాత్రి 10 నుంచి పొద్దున 6 గంటల వరకు ఆవిరైపోయేదాన్ని ఈ పంపులు ఆన్ చేస్తే అది ఎట్లా వృధాగా పోయేదే కదా. వృధాగా పోయేదాన్ని వాడుకుంటే నీళ్ళు వస్తాయి కదా మనకు. గీ తెలివి ఉన్నదా లేదా? అక్కడ ఇక్కడ మనకు ఉట్టిపడేది ఏంటంటే అవగాహన రాహిత్యం, అవగాహన లేదు. మెయిన్గా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మనం ఎంతవరకు సోయి తెప్పించినామో చెప్తాను నేను. తెలంగాణ జలసాధన ఉద్యమం అని నడిపినాం, 40 రోజులు నడిచింది అది. 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 6 దాకా నడిపి 10 లక్షల మందితో సభ పెట్టి, ఎక్కడ కాశ్మీర్లో ఉన్న ముఫ్తీ మహమ్మద్ సయీద్ అని అక్కడ ముఖ్యమంత్రి, అట్లాంటి వాళ్ళందరినీ రామ్ విలాస్ పాస్వాన్ను, మేధా పట్కర్ను, ఇక్కడ రామ్దాస్ అథవాలే, ఇట్లాంటి వాళ్ళందరి మంత్రులను పిలిచి మనం పెద్ద సభ పెట్టాం. ఆ సభ 40 రోజులు ఊరూరా జలసాధన ఉద్యమం నడిపినాం. అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, రికార్డు చేసిన పాటలు, రసమై ఇట్లాంటి వాళ్ళు, అశోక్ తేజ లాంటి వాళ్ళు, గోరటెంకర్ లాంటి వాళ్ళు, గూడంజన లాంటి వాళ్ళు, అందశ్రీ లాంటి వాళ్ళు, వీళ్ళంతా రాసిన పాటలు నీళ్ళ మీద మంచి సోయి తెప్పించినాం. ఏమనంటే తలాపున పారుతుంది గోదావరి, నీశల్కా నాచేలు ఎడారి, పక్కన కిష్టంబ ఉన్న ఫలితమేమీ లేకపోయే. అయితే ఎంతవరకు సోయి తెప్పించినాం అంటే మన నీళ్ళు ఆంధ్రోలు తీసుకుపోతానని మనకి ఇస్తలేరు. కానీ క్యూసెక్ అంటే ఏంది, టీఎంస్ అంటే ఏంది, బ్యారేజ్ అంటే ఏంది, బ్యారేజ్ల నాణ్యత ఎట్లుంటుంది, సీకెండ్ పైల్స్ అంటే ఏంది, ఇవన్నీ షీట్ పైల్స్ అంటే ఏంది, ఎత్తిపోతలేంది, కరెంట్ ఎంత, ఇవన్నీ చెప్పినాం మనం నీళ్ళు కావాలి అంతవరకు చెప్పినాం. ఇది ఎవరికి అవసరం? ఇంజనీర్లకు, మేధావులకు అవసరం. ఇది ఆసరా, ఇది దొరకబట్టుకున్నారు. ఇది దొరకబట్టుకొని ఏంటంటే పబ్లిక్ని అంతా తప్పుదోవ పట్టియాలి, మాయ చేయాలి, ఇది వాళ్ళ కథ. సక్సెస్ అయిన్లు, వాళ్ళు అనుకున్నారు, ఓట్లు వాళ్ళు వేయించుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో సీట్ రాకపోయినా అసెంబ్లీలో 39 సీట్లు వచ్చి మిగతా కాంగ్రెస్ పోయినా కూడా వాళ్ళు చెప్పిన మాయ మాటలు ప్రజలు నమ్మడం వల్లనే. ప్రజల లోపల ఆ విజ్ఞానం అనేది ఉన్నట్టయితే వీళ్ళ మాటలను వినకపోయేటోళ్ళు. అయితే అప్పుడు మనం మొత్తుకున్నాం, నువ్వు టైం అంతా పోతుంది. ఇప్పుడు అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ కొంచెం దెబ్బ తగిలింది. అయితే దాన్ని రిపేర్ చేయాలని చెప్పి ఆ రోజు నుంచి మనం చెప్తూనే ఉన్నాం. అప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నది రాష్ట్రం. అప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది. కోడ్ వచ్చినప్పుడు అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటారు. దాన్ని రిపేర్ చేయాలి కదా, ముట్టలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాం మనం. 6 నెలల టైం ఉంది, డిసెంబర్ నుంచి జూన్ దాకా. ఈ 6 నెలల్లో మొదలు పెడితే ఆ పని కంప్లీట్ అవుతుందంటే ఆయన ఒక్కనాడు పోలేదు, దాన్ని చూడలేదు. ఏదో మొక్కుబడికి ఎమ్మెల్యేలను పంపించాడు, మంత్రులను పంపించాడు. ఇది అక్కడికే రాదు అని. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లలో ఇది అక్కడి రాదు అని ప్రజలు నమ్మాలి. ఇంకోటి, ఆ టైంలో కనుక ఆయన నీళ్ళు ఎత్తిపోసుకొని ఉంటే, కొంచెం కట్టలు కట్టి నీళ్ళు ఎత్తిపోసుకుంటే, కాపర్ డ్యామ్ లాంటిది కట్టి, మొన్న కరువే ఉండకపోయేది, తెలంగాణ రాకపోయేది. అయితే ఇవన్నీ ఏం చేసిండంటే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసిండు. ఒకవేళ మేడిగడ్డ అక్కడికి రాదు కదా, మరి అక్కడ రాకపోతే ఈ పీసీ ఘోష్ కమిటీ మేడిగడ్డను రిపేర్ చేయమని ఎందుకు చెప్పింది? రెండవది, నాణ్యత లోపం ఉన్నది, కేసీఆర్ డబ్బులు తిని పనికి మాలిన సిమెంటు, ఇసుక అంతా కూడా ఏంటంటే నాణ్యత లేకపోవడం వల్ల కూలింది అని అంటారు. 2 ప్రశ్నలు ఇక్కడ. నాణ్యత లేకపోతే 500 ఏళ్ళల్లో ఎన్నడు రాని వరద వచ్చింది. అది 28 లక్షల క్యూసెక్కులు అక్కడ ఇదివరకు వచ్చిన వరద.
మొన్న వచ్చిందంతా 28,75,000 క్యూసెక్కులు, అంటే 250 టీఎంసీల నీళ్లు ఒక్కరోజు పోయింది బ్యారేజ్ మీదకి వెళ్ళి, బ్యారేజ్ పైనుంచి పోయినాయి. మరి అంత వరదత్తే 500 ఏళ్ళ నుంచి రాని వరదత్తే ఎట్లా తట్టుకున్నది? తట్టుకుందా లేదా? తట్టుకున్నది. 2022 జూలై 15 నాడు వచ్చింది వరద. మరి 23 అక్టోబర్ దాకా తట్టుకుందా లేదా? తట్టుకున్నది. మరి ఎప్పుడన్నా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశం అవుతుంది. గృహప్రవేశం అయినాక వారం 10 రోజులల్లో కొన్ని క్రాకులు వస్తాయి రావు గోళ్ళకు. క్రాక్ వస్తే నాణ్యత లేనట్ట, క్యూరింగ్ సరిగ్గా కానట్టు, అంతే కదా, లోపల గాలి అవుతుంది. అది సహజం కదా. అయితే మేడిగడ్డది కూడా అట్లే అయింది. మేడిగడ్డది నాణ్యత పరీక్షలు ఎవరు చేసిండ్రు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది, విజిలెన్స్ కమిటీ. దాన్ని ఎవరు చేసిండ్రు? మొన్న చనిపోయిండే రాజీవ్ రంజన్ ఐపీఎస్, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది కదా, ఆయన దానికి విజిలెన్స్ కమిటీ ఆయన ఆధ్వర్యంలో నడిచింది. అయితే ఆయన టెస్ట్ చేస్తే 24% నాణ్యత ఎక్కువ ఉన్నట్టు వచ్చింది. ఇంకా ఉండాల్సిన దానికంటే 24% ఎక్కువ ఉంది. ఏ నాణ్యత? ఆ సిమెంటు, ఇసుక, కాంక్రీటు, ఆ లెక్కలు ఉంటాయి కదా, అది ఎక్కడైతే బిటలు వారిందో. అయితే అస్సలు ప్రాబ్లం నాణ్యత లేక కాదు, కేసీఆర్ ఏదో అవినీతి పాల్పడడానికి కాదు. అక్కడ సమస్య ఎట్లా వచ్చిందంటే, ఇది కరోనా కంటే కొంచెం ముందు ఈ వరద వచ్చింది. ఆ వరద టైంలోనే సార్ ఏం చేసిండంటే దానికి ఇనాగరేషన్ చేసిండు. జయశంకర్ సారు వర్ధంతి రోజు 21 జూను 2019. ఒక జూన్ 21 అంటే వరదలు వస్తాయి కదా, మొన్ననే కదా జూన్, ఇప్పుడు జూలైలోకి వచ్చింది, పైనుంచి వరదలు వస్తాయి కదా. ఆ వరదలు వచ్చే టైంలో ఇనాగరేషన్ అయింది. ఇనాగరేషన్ 3 ముఖ్యమంత్రులు వచ్చి ఇనాగరేషన్ చేశారు. చేసినాక ఏమైందంటే ఆ వరద నీరు రావడం మొదలైంది. అయితే కాపర్ డ్యామ్ తీయలే, అలానే ఉండిపోయింది. అయితే వరదలు అయిపోయాక తీద్దామని అనుకున్నారు. వరదలు అయిపోయాక చూస్తే ఒక బేడం అంతా, దోవానం అంతా ఉన్నది, అంతే, మొత్తం పోయింది. ఆ గిద్దె ఉన్నది. ఆ గిద్దె ఎక్కడున్నది? ఇప్పుడు కూలిన పిల్లల కానీ ఉంది, 19, 20, 21. అప్పటి ఫోటోలు కూడా మనము పేపర్లో చూస్తే తెలుస్తుంది. దాని ముందట ఒక చిన్న రేకులతో ఇట్లా వేసినట్టు కనబడుతుంది మనకు. అయితే వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే, ఈ ఏనుగంతా పోయింది, ఈ తోకే మిగిలింది కదా, ఇప్పుడు వరదలు వస్తే అది కూడా కొట్టుకుపోతుంది, మనం ఎందుకు కష్టపడాలి అనుకున్నారు. అయితే అట్లా ఎందుకు అనుకున్నారు? ఎల్లంటి జనరల్గా అట్లా అనుకోదు. అప్పుడు మొత్తం 100% లాక్డౌన్, కరోనా వచ్చింది మార్చి 23. ఎవ్వరని కూడా బయటకు వెళ్ళనియలేదు. అయితే అది పోతుంది కదా, 90 అంత పోయింది, గింతే ఉన్నది, ఆ గొంత పోదా. ఇప్పుడు 86 పిల్లర్లు ఉన్నాయి. 86 పియర్లలో ఒక 4-5 పియర్ల మందమే మిగిలింది. అది ఒక్క బ్లాక్ మందం మిగిలింది. 8 బ్లాకులలో అన్నీ కొట్టుకుపోయినాయి. అయితే అది అట్లా వదిలేసిండ్రు. వదిలేయడం వల్ల ఏమైందంటే వరద వచ్చి, ఆ వరద బాగా వస్తుంది. గోదావరిలో ఎంత వేగంగా వస్తుంది అంటే మొత్తం అసలు తెలంగాణలో కాదు, భారతదేశంలోనే అంత వేగంగా వచ్చే నది లేదు. ఈ భారతదేశంలో 2వ పెద్ద నది గోదావరి, కానీ వేగంగా వరద వచ్చే నదులలో ఇదే పెద్దది. అయితే ఆ వరద తాకిడికి ఏమైందంటే ఇట్లా వచ్చే రేఖలు కలగంగానే అంతెత్తు తాడి చెట్టు అంత ఎగిరి కింద పడతాయి. పడ్డప్పుడు ఆ బరువుకి ఏమైందంటే ఇసుక అంతా కొట్టుకపోతుంది. ఎంత దూరం అయిందంటే మళ్ళీ తాడి చెట్టు అంత పొక్కబడ్డది ఆడ. దానిలో ఒక 20,000 బస్తాలు ఇసుక బస్తాలు నింపేసినా కూడా ఆ భూమిపైకి రాలే, అది నది లెవెల్కి రాలే, అంత పెద్ద గోయి పడ్డది. ఇది లోపం. అయితే రేపు ఇవ్వాలి, కాకపోతే రేపైనా కూడా ఇప్పుడు ఇవాళ పరీక్షలు అవుతున్నాయి కదా, వాళ్ళే చెప్తారు. అయితే అది తెలియదు, అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే, అది చెప్తే తప్పు కేసీఆర్ది కాదు, అక్కడ ఎల్లంటి వాళ్ళు అది వదిలిపెట్టడం వల్ల జరిగింది కాబట్టి మెయింటెనెన్స్ లోపం ఉన్నదని చెప్తారు. మెయింటెనెన్స్ లోపం ఉన్నదంటే ఇంజనీర్ల మీద పోతుంది, కేసీఆర్ మీద రాదు కదా. కేసీఆర్ మీద రాకపోతే వీళ్ళ కోట్లు ఎట్లా రావాలి? రావాలి అంటే అబద్ధాలు అసత్యాలు చెప్పిందంటే గిదే. ఆడ కేసీఆర్ తప్పులేదమ్మా. ఎన్ని అబద్ధాలు చెప్పిందంటే, కేసీఆర్ కూర్చొని మేడిగడ్డ డిజైన్ చేసిండు, కేసీఆర్ స్థల నిర్ణయం చేసిండు, ఇంజనీర్లు ఆడ వద్దంటే కూడా కట్టిండు, ఇవన్నీ అబద్ధాలేనమ్మా. ఇంజనీర్లు అక్కడనే కట్టమన్నారు, ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఇవాళ కూడా దొరుకుతుంది మనకు. ఆ రిపోర్ట్లో 4 సార్లు చెప్పిండ్రు మేడిగడ్డ కట్టాలి. వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్ నీళ్లు తీసుకురావడానికి ఎట్లా వీలవుతుంది, సొరంగమా లేకుంటే ఎత్తిపోతలా, పైప్ లైనా, ఎట్లా తేవాలో చూడమని చెప్పిండ్రు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్ తేవడం కష్టం, ఎందుకంటే తాడిచెర్ల బొగ్గుబాయిలు ఉన్నాయి, తర్వాత భూపాలపల్లి బొగ్గుబాయిలు ఉన్నాయి, ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి,
అడిపోతే మంతిని బొగ్గుబాయిలున్నాయి, ఎట్లా తీసుకురారాదు, కాబట్టి మనం నదిలోకి వెళ్ళే తీసుకురావాలి అని చెప్పింది వాళ్ళు. కానీ మేడిగడ్డ వద్దని చెప్పలే వాళ్ళు, మేడిగడ్డ కట్టమన్నారు. 100 మీటర్లు ఎత్తు కట్టాం, వాళ్ళు 105 కట్టమన్నారు. ఇంకా 105 కడితే ముంపు బాగా అవుతుందని చెప్పి మా సార్ 100కే పెట్టిండు. ఆ స్థలం నిర్ణయం చేసింది ఎవరంటే హనుమంతరావు అని ఈఎన్సీ ఆంధ్ర ఇంజనీర్ ఉండే, చనిపోయిండు ఆయన ఎంపిక చేసిండు ఆ స్థలం, మనం చేసింది కాదు. ఇప్పుడు ఆ ముచ్చట్లు కూడా వస్తున్నాయి కదన్న తెర మీదకి, ఆంధ్ర ఇంజనీర్లను పెట్టి ఆ ప్లేస్ ఎంపిక చేసిండ్రు, అట్లా ఇట్లా మాట్లాడుతున్నారు. మనం ఎంపిక చేసింది కాదమ్మా, సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ఇంజనీరు ఇట్లా తీసుకుపోవాలని నీళ్ళని తెలంగాణకు అని చెప్పిండు ఆయన. స్టెప్ లాడర్ టెక్నాలజీ అని, అది నిచ్చెన మెట్లలాగా తీసుకురావాలి అని చెప్పిండు అన్నట్టు. అయితే ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే 11 బ్యారేజీలు కట్టాలి శ్రీరామ్ సాగర్ దాకా. ఆయన దానిలో ఎట్లుండేనంటే ప్లాను, మేడిగడ్డ మొదటి బ్యారేజ్, లాస్ట్ బ్యారేజ్ ఏంటంటే శ్రీరామ్ సాగర్ కింద సదర్మట్ పైన. అయితే 11 బ్యారేజీలు కట్టాలంటే ఇది ఖర్చుతో కూడుకున్నది, 11 పంపింగ్ స్టేషన్లు, ఇంకా ఎక్కువ కరెంటు ఖర్చు అవుతుంది అని ఇవన్నీ సాధ్యాలన్నీ విద్యాసాగర్ రావు గారు ఉండేటప్పుడు నీళ్ళ సలహాదారు, వాళ్ళంతా ఆలోచించి తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వాలని చెప్పి 11 బదులు 3 బ్యారేజీలు కట్టారు. అట్లా ఈ మూడింటికే ఇంత మొత్తుకుంటాను, ఇక 11 కడితే ఇంకెట్లుండేది. అయితే లోకం కళ్ళు కప్పడానికి తెలియని మాటలన్నీ చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. అప్పుల కుప్ప నుంచి మొదలుకొంటే ఇప్పుడు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు కరెక్ట్ టైంలో అది వాళ్ళకు దొరికింది. ఇప్పుడు వాళ్ళు ఎంత, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అప్పుడు చేయమని చెప్పిండ్రు, పనికిరాదని చెప్పిండ్రు, వేస్ట్ అని చెప్పిండ్రు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ముట్టుకున్నారు అని అంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు జనం ఏం చేస్తారు, తంతారు దొరికిన కొద్దీ. నీళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తారు, మొన్ననే కడుపు కాలింది అందరికి, పంటలు ఎండిపోయినాయి. అయినా కూడా కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ఏదో ఉద్ధరిస్తాడేమో, మనమే ఓట్లేసి గెలిపించుకున్నాం, మనకు పుట్టిన బిడ్డ కదా దీన్ని బయటపడేసుకుంటామా అని చెప్పి ఏదో ఒక అవకాశం ఇచ్చిండ్రు. మళ్ళీ పార్లమెంట్లో కూడా ఇష్టం ఉన్నా లేకున్నా మళ్ళీ ఓట్లేసిండ్రు, గెలిపించిండ్రు. సోయి రావాలి కదా, అందుకే సోయి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టిండు. జడ్జి కూడా చెప్పిండు కదా, పీసీ ఘోష్ కమిటీ కూడా. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఇంటాయన మీద కోపం ఉంటే ఇల్లు కాలు పెట్టుకుంటారా? ఇంకోటి కాళేశ్వరం అనేది కేసీఆర్దా, కవితదా, కేటీఆర్దా, హరీష్ రావుదా, లేకపోతే రేపు హిమాన్సుదా? అది ఎవరిదమ్మా? అది ప్రజలది కదా. అది కట్టింది ప్రజల డబ్బుతో కదా, ప్రజల డబ్బుతో కట్టింది. ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వమే కదా. మంత్రులు 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు పోతారు, ముఖ్యమంత్రులు 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు పోతారు, కానీ ప్రభుత్వం ఎప్పటికి ఉంటుంది కదా, వాళ్ళు కదా బాధ్యత తీసుకోవాల్సింది. ఇప్పుడు ఎంత దుమ్మెత్తి పోసినా కూడా మనం ముఖం మీద మనమే ఉంచుకున్నట్టు అవుతుంది కదా. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇదొక విషయం పరీక్ష. అది కనుక కాళేశ్వరంను మళ్ళీ వచ్చే సీజన్ వరకు కనుక, యాసంగి పంటల వరకు కనుక అది బాగు చేయకపోతే జనం ఊరుకోరు కదా, తిరగబడతారు. మాకు కేసీఆర్ ఉండగా మంచిగా 3 పంటలు పండినాయి, 2 పంటలు పండినాయి, నువ్వు వచ్చినావు మమ్మల్ని మా నోట్లో మట్టి కొట్టినావు, అబద్ధాలు చెప్పినావు, మాయ చేసినావు. ఇప్పుడు నిరుద్యోగులు ఎట్లా తిరగబడతాను. ఇప్పుడు సింగరేణిలో ఒక్కొక్కరు బయటికి చెప్పుకోలేక వాళ్ళే కుంగిపోతాను. అరే మనము 10 ఏళ్ళు సింగరేణిలో వేలం పెట్టకుండా కేసీఆర్ ఆపిండు, ఇది ఇట్లా రాగానే మొదలుపెట్టిండు అని చెప్పేసి వాళ్ళు మింగలేక కక్కలేక, ఎందుకంటే వాళ్ళందరూ ఓడించిండ్రు. ఎక్కడి నుంచి బొగ్గుట మొత్తం ఇళ్ళని దగ్గర నుంచి మొదలు పెడితే, ఇటు మనుగూరు నుంచి మొదలు పెడితే ఆసిఫాబాద్ దాకా ఆ గనులు అయితే ఎన్ని బొగ్గు గనులు ఉన్నాయో అన్నిట్లో మనం ఒక్క ఎమ్మెల్యే గెలవలే. అంటే కావాలని పెట్టుకున్నారు కుంపటి. ఇప్పుడు వాళ్ళు మింగలేని కక్కలేని పరిస్థితి అయింది. అయితే రేవంత్ రెడ్డి దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది, నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అయితే కాళేశ్వరంలో ఇంకొక విషయం కూడా పబ్లిక్ తెలవాలి. మేడిగడ్డ అనేది లేకపోతే నీళ్ళు ఎత్తిపోసుకోకపోవడం అనేది జరగదు. నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, అయితే ఎప్పటిదాకా నవంబర్, డిసెంబర్, జనవరి దాకా నీళ్ళు ఎత్తిపోయచ్చు. ఎందుకంటే గోదావరి నిండుకు వస్తుంది. నిండుకు వచ్చినప్పుడు మేడిగడ్డ కాడ తలుపులు తీసే ఉంటాయి కదా. ఇప్పుడు మేడిగడ్డ తలుపులు తీసినాయి కదా, పడిపోయినాయి కూడా కట్ చేసింది కదా. అంటే తలుపులను తీసి పెట్టిండ్రు మొత్తం నీళ్ళని వెళ్ళిపోవాలని. ఎందుకంటే వరద వచ్చినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కనుక తలుపులు ఎత్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోతుంది. అయితే ఇప్పుడు నీళ్ళు ఆపలే కదా, అయినా కూడా లిఫ్ట్ చేయొచ్చు అక్కడ. అయితే వర్షాకాలం ఏంటంటే మనకు పైనుంచి నీళ్ళు రావనుకున్నప్పుడే లిఫ్ట్ చేస్తాం, పైనుంచి వరద వస్తుంది అనుకున్నప్పుడు లిఫ్ట్ చేయం. 4 ఏళ్ళకి ఒకసారి శ్రీరామ్ సాగర్కి వరద వస్తుంది. కడెం ప్రాజెక్ట్కి అయితే ప్రతి సంవత్సరం వరద వస్తుంది. కడెం ప్రాజెక్టులో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఎల్లంపల్లిలో పోసుకొని ఎల్లంపల్లి నుంచి ఇటు మల్లన్న సాగర్ నింపుకుంటాం, కొండపోచమ్మ సాగర్ నింపుకుంటాం. అప్పుడు కిందికి వెళ్ళి మీటర్ నొక్కాల్సిన అవసరం లేదు, మెగావాట్లు ఖర్చు కావు. కాబట్టి లెక్కలు తెలియక ప్రజలను పక్కదారి పట్టేయడము. తెలిసిన వాళ్ళు కూడా కేసీఆర్ మీద కోపంతో, కానీ ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు ఆకునూరు మురళి, నాకు ఎందుకు ఆయన గురించి మాట్లాడబుద్ది కాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా మంచి ఆఫీసర్ అమ్మ ఆయన,
ఒక పేద కుటుంబం నుంచి వచ్చిండు, అదే సింగరేణి నుంచే వచ్చిండు. ఆయనను తబాదలు చేసిండు కేసీఆర్. అక్కడ కలెక్టర్ ఉన్నాడు కదా, ఆయనకి ఎందుకో 3 ఏళ్ళు అయిపోయింది అనుకున్నాడో మరి ఎందుకో ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు. చేసినప్పుడు ఏం చేసిండు, ఏదో మామూలు చిన్నది ఇచ్చిండు ఆయనకు. ఆర్కీవ్స్ అంటారు. ఆర్కీవ్స్ అంటే వెనకటి డాక్యుమెంట్లన్నీ కూడా భద్రంగా దాసేది, నిజాం కాలం నుంచి ఉంటాయి అలా. అయితే అది ఇచ్చినందుకు నేను ఇంత మంచి అధికారిని, నేను పబ్లిక్తో ఉండేటోని, ఆంధ్రులకేమో ఆంధ్ర అధికారులకు బీహార్ అధికారులకు మంచి పోస్టులు ఇస్తాడు, నన్నేమో ఈ మూలకు పడేస్తాడు అని చెప్పి మనసు నిండా విషయం నింపుకొని ఆయన చేయకూడని పనులన్నీ చేసిండు. ఒక కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి, ఒక IAS పేరెక్కనదమ్మా, పేరు లేదు, మంటలో కలుపుకున్నాడు. మంచి పేరు ఉండే, మాలాంటి వాళ్ళం అందరం గౌరవించిన వాళ్ళం. మంటలో కలుపుకున్నాడు ఆయనంతటా ఆయనే. ఇప్పుడు కేసీఆర్ మీద విషయంతో ఏం చేసిండంటే ఉస్మానియా యూనివర్సిటీ పోవడం, విద్యార్థులను రెచ్చగొట్టడం, సోషల్ మీడియా పోవడం, కేసీఆర్ని అనరాని మాట్లాడడం. అప్పుడు అనడం కాదు, నిన్న మొన్న కూడా అన్నాడు. అంటే ఇక అటువంటి వాళ్ళ మీద గౌరవం ఎందుకుంటుంది తెలంగాణ సమాజానికి? అయితే రేపు ప్రజలకు అన్ని కష్టాలు నష్టాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటికి కారణం రేవంత్ రెడ్డి కాదు, వీటికి కారణం ఆకునూరు మురళి, వీటికి కారణం కోదండరాం. అంటే తెలిసి ప్రజలను తప్పుదో పట్టించిన తెలంగాణ వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు కాళోజీ అన్నాడు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటికి తన్ని తరుముతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాత్ర పెడతాం అన్నాడు. మరి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళు ద్రోహం చేసి ప్రజలకు అర్థం కావాలంటే ఇంకో ఏడాది పడుతుంది. మళ్ళీ ఆకలి చావులు స్టార్ట్ అయినాయి, మళ్ళీ ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ నేతన్నలు ఉరిపెట్టుకోవడం మొదలైంది. వెనకట 10 ఏళ్ళల్లో మెల్లమెల్ల తగ్గినాయి, ఇప్పుడు అన్నీ మొదలైనాయి. మరి దీనికి బాధ్యత ఎవరిది? ఈ తప్పుదారి పట్టిస్తున్న ఈ మేధావులది కాదా? రేవంత్ రెడ్డి పొలిటీషియన్, కేసీఆర్ని ఓడించాలనుకుంటాడు. ఆయన ఆ రాజకీయాలలో ఆరితేరినోడు కాబట్టి పోతాడు. కానీ మీరు ద్రోహం చేసింది, వెన్నుపోటు పొడిచింది మీరు కదా. ఎంత చెప్పినా తక్కువేనమ్మా వీళ్ళ గురించి. వ్యక్తిగతంగా వాళ్ళంటే గౌరవం నాకు ఉంది, కానీ ఇటువంటి పనులు చేయడం వల్ల ఆ గౌరవం మంటలే కలుపుకున్నారు. నేనే కాదు.